సినిమాలో అద్భుతమైన 6 పాటలు రాశాడు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివవై ప్రసాద్ దీనికి కలర్ కానీ, డిఏ కానీ, గ్రాఫిక్స్ కానీ అన్నీ ఎంతో ప్రతిభావంతంగా చేశాడు. మా సొంత స్టూడియో థర్డ్ అంటే ఆ స్టూడియోలో అతను సీఈఓగా ఉంటూ ఆ సినిమాకి మంచి క్వాలిటీని తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి అతనికి తీద్దాం. ఇది ఈ నెల 24 కానీ 1 కానీ సైమల్టేనియస్గా కన్నడ, తెలుగులో ఒకే రోజు రిలీజ్ చేస్తున్నాం. ఇంత గొప్ప సినిమాని మాకు అందించిన రమేష్ కుమార్ జైన్ గారు, ఆయన కన్నడలో నిర్మాత, అలాగే డైరెక్టర్ సుమంత్ గారు, వారిద్దరు మార్పు మధ్యలో వస్తున్నారు లైట్ లేదు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చూసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. డెఫినెట్గా భీమవరం టాస్కీలో ఒక మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారికి పూర్తిగా అవగాహనతో సినిమాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సినిమాలు చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ దాన్ని పబ్లిసిటీ ఎలా చేయాలి, ఎలా రిలీజ్ చేయాలనే సతమతంతో చాలామంది సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నారు. కంప్లీట్ అయిన సినిమాలు కూడా రిలీజ్ కాకుండా ఉన్నాయి. కాబట్టి మా సత్యనారాయణ గారు బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చి మంచి రిలీజ్ చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తాడని నేను అనుకుంటున్నాను. రామ్ సత్యనారాయణ గారిని గత కొంతకాలంగా దగ్గరగా చూస్తూ ఉన్నాను. ఆయన ఏదో పుస్తకం రాసినట్టుగా సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను 4 సంవత్సరాల నుంచి సినిమా తీయలేకపోతా ఉన్నాను. అదే ఇంత రెడీ చేసుకోలేకపోయాను 4 సంవత్సరాల నుంచి. సో అలాంటి ఒక ఇండస్ట్రీలో రామ్ సత్యనారాయణ మనిషి ఒక ఇండస్ట్రీగా ఒక సపరేట్ ఐడెంటిటీతో ఉండటం, నిత్యం సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ని కొద్దిగా తను టేకప్ చేసుకొని సినిమాలు తీయడం వల్ల ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటుగా త్వరలోనే 100వ సినిమాకి వెళ్తాడని ఆశిస్తా ఉన్నాను. ఆయన త్వరలోనే. సో ఒక యూనిక్ పర్సనాలిటీ రామ్ సత్యనారాయణ గారితో కలిసిగా మాట్లాడినా నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆయనలో ఉన్న చురుకుతనం, ఉత్సాహం, ఎప్పుడు నిరుత్సాహం కనపడదు. ఒక పాజిటివ్ సైన్ ఆయన రామ్ సత్యనారాయణ గారు. సో ఆయన ఎప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఆయన వచ్చే గ్రూప్లో వచ్చి వాట్సాప్లో ఉన్న సినిమా గురించి మన ఒక రోజు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా ఏదంటే కేటీపీ గారి కిలాడి రంగా గురించి. సో ఆయన సినిమాని ఆయన నాకు పెట్టారు మెసేజ్ పోయిందని, అంటే వీకెండ్ ఇచ్చిందండి. సో యూనిక్ పర్సనాలిటీ అండి. అలాంటి మనుషులు ఉండటం, మన మధ్య ఉండటం. ఇండస్ట్రీలో కూడా ఇలా సినిమాలు తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి, రిపీటెడ్గా సినిమాలు తీస్తున్నవాళ్ళు. ఏదో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. కానీ కంటిన్యూటీగా సినిమాలు తీసేవాళ్ళు రామానాయుడు గారి తర్వాత, అంటే ఆయన పెద్ద మనిషితో పోల్చకపోయినా, ఆయన పెద్ద మనిషి కంపేర్ చేయకపోయినా అదే ఒరవడిలో అదే పాటలో సినిమాలు కంటిన్యూగా తీసుకుంటూ పోతూ ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ముఖ్యంగా ఆయన అభినందిస్తా ఉన్నాను. సినిమా తుమ్మలపల్లి గారి అభివృద్ధికి ఒక పురోగామి కావాలి అని కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే సినిమా గురించి చాలామంది చెప్పారు. రామ్ సత్యనారాయణ గారు ఒక అసలైన ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అసలైన మనిషి ఆయన. అంటే ఎట్లాగైతే ఒక రామానాయుడు గారికి అసలైన వారసుడు తుమ్మలపల్లి గారు అని చెప్పాల్సి వస్తుంది. రామానాయుడు గారు ఎలాగైతే జీవితాంతం అనుక్షణం ట్రాలీ కూడా తోస్తూ ఒక సినిమాని ఒక ఊపిరిగా, శ్వాసగా ఎట్లాగైతే జీవించారో, అట్లా ఒక మార్పు వదిలేసి వెళ్ళిపోయారో తెలుగు ప్రజలకి, అట్లాగే తుమ్మలపల్లి గారు కూడా సినిమా ఆయన శ్వాస, ఆయన ధ్యాస 24 hours సినిమా గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన సినిమా రచనలో ఉంటారు, తర్వాత సినిమాలు నిర్మిస్తారు, సినిమాలు డిస్కస్ చేస్తారు, సినిమాల గురించి రివ్యూ చేస్తారు. రామ్ సత్యనారాయణ గారి గురించి మాట్లాడడం అసలు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ సినిమా అని ఉంటే మీరు అక్కడ ప్రతి చోట ఏదైనా ఆ సినిమా నిర్మాతైనా మిస్ అవుతారు, కానీ రామ్ సత్యనారాయణ గారు మాత్రం మిస్ అవ్వరు. ఎందుకంటే ఆయనకి సినిమా మీద ఉన్న ఒక తపన, సినిమాలంటే ఆయనకున్న ఒక ఇష్టం. గజ్జల సభలి అని చెప్పి నన్ను ఫస్ట్ టైం, అంటే మేమిద్దరం ఒకే ఊరికి చెందిన వాళ్ళం, ఆ అభిమానం ఒకటి అనుకోండి. మా అమ్మాయి ఆర్టిస్ట్ గా ఉంది అని చెప్పి ఎంతో అభిమానంగా ఆయన ఫస్ట్ తీసిన మూవీకి నన్ను ఒక నెగిటివ్ రోల్కి ఫస్ట్ టైం అడిగారు. అంటే అన్నారు, సత్యనారాయణ గారు అసలు మీరు నా మనిషి ఉండి ఇంత కవిత అంటే అందరూ చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ లో చూసారు, సడన్ గా ఎక్కడ సంబంధం లేకుండా నాకు ఒక క్యారెక్టర్ మీరు చెప్తున్నారంటే అలా కాదమ్మా, ఒక మంచి నటి అంటే, నటుడు అంటే అన్ని రకాల పాత్రలు పోషించాలి. సో అప్పుడే ఆ నటనని మనం బయటికి తీసుకురాగలం. మీరు చూడండి, ఈ సినిమా తప్పకుండా మీకు సక్సెస్ అవుతుందని చెప్పి ఫస్ట్ టైం నన్ను ఒక నెగిటివ్ రోల్ యాక్ట్ చేయించారు. ఫస్ట్ డే నేను కొంచెం భయపడ్డాను,
కానీ ఆ సినిమా గురించి చాలా మంది నా క్యారెక్టర్ గురించి చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. ఆయన తీసుకున్న ఏ డబ్బింగ్ మూవీ అయినా సరే సక్సెస్ఫుల్ మూవీగా ఉంటుంది. దానికి కారణం ఇప్పటి వరకు పెద్దలందరూ మీకు చెప్పారు, దానికి కూడా ఒక టేస్ట్ ఉండాలి. అంటే ఏ సినిమా కొనాలి, ఏ సినిమా కొంటే మనం దాన్ని రిలీజ్ చేయగలము, బిజినెస్ చేయగలము, అలాగే ప్రజల్ని ఆకట్టుకోగలము అన్న ఒక అవగాహన. చాలా తర్వాత చాలా మంచి పాటలు రాశారండి, చాలా మంచి పాటలు ఇచ్చారు అన్న నాకు. రేపు ఆడేపట్ల పాడతాను. ఈ సినిమా సక్సెస్ కావాలని ఇమ్మీడియట్గా పెట్టారు అన్నగారు. ఆ పరిస్థితిలో మాట్లాడతాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. ये कन्नड़ा फिल्म नानी, जिसको आपने तेलुगु में लेके इस ऊंचाइयों पे पहुंचाया है, और आगे भी आप इसको जो भी हम जो हमारे जो सत्यनारायण जी है उनके साथ हम और भी आगे मूवी करने का हमारा प्लानिंग है। और तेलुगु इंडस्ट्रीज में अभी नेक्स्ट हम यहाँ पे आके फिल्म बनाने का हमारा पूरा प्रोग्राम है। ఎందుకంటే తెలుగు ప్రజలు ఈ భూమి మీద కాదు, చంద్రమండలం మీద ఒక భారతీయుడు కానీ ఒక తెలుగువాడు కానీ ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని ఇవాళ కేసీఆర్ గారు కళ్ళగంటున్నటువంటి బంగారు తెలంగాణకి గొప్ప గొంతు అయినటువంటి బాలకృష్ణ అన్నయ్యని, తమ్ముండి అన్నయ్య రెండు ఒకేసారి అనేస్తాను. సో అనేక సార్లు కలుసుకుంటాం. అతను చాలా చిత్తశుద్ధి ఉన్నటువంటి కళాకారుడు. వారు ఇవాళ సాంస్కృతిక మండలి సారథిగా ఉండడం, ఇవాళ మనకున్నటువంటి తెలుగు కళల్ని, తెలంగాణ ప్రాంతపు రాష్ట్రపు తెలుగు కళల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బ్రాండ్ అంబాసిడర్ని, పురాతన దేవాలయాలు, ఈ ధార్మికమైనటువంటి విషయాల మీద ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఒక పురాతన దేవాలయం ఉంటే దాన్ని జీర్ణోద్ధరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. నిన్ననే మా అల్లాడి శ్రీధర్ గారు సినిమా చిలుకూరి బాలాజీ యొక్క ఫిలింని చిరంజీవి స్వామి వారు ఆవిష్కరించారు. నిన్న కూడా దేవుడు టైప్ సినిమాయే, ఆధ్యాత్మికమైన సినిమాయే. ఇది కూడా హారర్ బట్ ఒక హిందూ స్పిరిచువల్ మూవీ లాగా అనిపిస్తుంది మూవీ. వారు అంటే ఇదేదో సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. నేను పెద్దగా ఫంక్షన్స్కి రాను, ఏదో సెంటిమెంట్ ఉంటే తప్ప. నాకున్న సెంటిమెంట్ రామ సత్యనారాయణ. నేను వేరే వాళ్ళు పిలిస్తే రాను కూడా, ఆయన పిలిస్తేనే వస్తాను. ఎందుకంటే నేను డాడీ అని ఇద్దరు పిలిచేవాడిని ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకరు రామానాయుడు గారు, ఒకరు దాసనారాయణరావు గారు. ఆయన సినీ మొగలు, నాకేమో ఈయన మినీ మొగలు నాకు. ఎందుకంటే ఇందాక అందరూ చెప్తున్నట్టుగానే బికాస్ ఆ ఫిలింని ప్రేమించడం, మనం ఎక్కడున్నామో అక్కడ అంటే ఇంగు కట్టినటువంటి ఒక కర్చీఫ్ 1 సెకండ్లో ఇంగు వాసన ఎట్లా వస్తుందో అలాగే ఏదన్నా మనం పని చేస్తే, ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ పని చేస్తున్నా తపసే అనిపించాలి కదా అన్నారు. మనం మాట మాట్లాడితే మన మనసు కనిపించాలి. ఏ పదంలో మనం నిమగ్నం అయితే అది తపస్సులాగా అనిపించాలి. మనస్సు తపస్సు మేళవించినటువంటి రామ సత్యనారాయణ గారు నిర్మించినటువంటి ఈ చిత్రాన్ని శివగామి ట్రైలర్ చూశాను కదా, మైండ్ బ్లోయింగ్. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను అసలు మర్చిపోయింది నాకు చూసి. సుమన్ జీ, ఐ థింక్ యూ మేడ్ ఎ వండర్ఫుల్ మూవీ. You are still a young boy and we wish you will be one of the top directors of this country. I wish you all the best and I strongly believe in it, in my words. I believe in my words and I wish you will prove that. Okay, thank you Ramesh ji, you made a wonderful film. Thank you very much. ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మా అమ్మాయిని రేపు నెక్స్ట్ మంత్లో రిలీజ్ అయ్యే నా ఫిల్మ్ అనుష్ఠానంలో పాట పాడించాను. నేను మ్యూజిక్ చేశాను. అంటే ఒక సాంగ్ మటుకు రసరాజు గారు రాసింది, పాప పాడింది ఫిల్మ్లో అని అనుకునే ఒక తృప్తి నాకు. కానీ రామ్ సత్యనారాయణ గారు సీరియస్గా పిలిచి, అలాగే భారతీ బాబు గారు చక్కగా రాశారు ఆ పాటని. పిలిచి స్టూడియోలో తీసుకెళ్ళి నేను కూడా వెళ్ళాను. నేను ఉంటే సరిగ్గా బెరుకు పడుతుందేమోనని బయట కూర్చున్న కారులో చక్కగా పాప చేత పాడించారు. వింటుంటేనే నాకు చాలా ఆనందం అనిపించింది. సంస్కృతి అంటే ఇది ఎవరు పెద్దవాళ్ళు పాడాల్సినటువంటి పాట, అది పెద్దవాళ్ళ చేత పాడించుంటే ఇంకా బాగా ఉండేది. ఏ చిత్రగారు లేకపోతే ఎవరన్నా పాడి ఉండే. కానీ నా పాప చేత పాడించి, అంటే నాకు అది పాప కాదు, నా కంటి పాప, మా అమ్మాయి.
సో నా కంటి బాబు చేత పాడించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదన్నా ఫిలిం ఇండస్ట్రీలో మంచి ప్రత్యేకమైన పాటలు ఉంటే తన గజల్స్ కోసమే లైఫ్ డెడికేట్ చేయాలన్నది నా కోరిక. షీ హస్ బీన్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్. ఒక 11 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుంది. అలాగే కూచిపూడి నేర్చుకుంటుంది తను. ఇప్పుడు మొన్ననే 11వ క్లాస్లో జాయిన్ అయింది. తనకి నేను ఈ సినిమా పాటలు ఎప్పుడూ పాడమని నేను చెప్పలేంటే, ఏ పాట కూడా హమ్ చేసినా కూడా నేను ఊరుకోను. ఇంట్లో క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, అలాగే మానవతా విలువలు ఉన్నటువంటి పాటలు, గజల్స్ పాడుతుంటాను. నాతో పాటు ట్రావెల్ చేసింది. మొన్న నేను అమెరికా నుంచి వచ్చేస్తే నా కాన్సెప్ట్స్ అన్ని కూడా తనే పాడే నా లెగసీని కంటిన్యూ చేసింది అనమాట. అంత ధైర్యంగా పాడుతుంది చిన్నప్పటి నుంచి. అందరూ పాపను ఒళ్ళో పెంచుతారు, నేను వేదికల మీద పెంచుకున్నాను నా పాపని. కాబట్టి నా బిడ్డని మీరు ఆశీర్వదించాలి. తప్పకుండా ఎవరైనా ప్రత్యేకమైన పాటలు ఏమైనా ఉంటే, నా బిడ్డ దానికి అర్హత కలిగి ఉంటే తప్పకుండా ఎవరన్నా అడిగితే నేను నా పాప తప్పకుండా పాడుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, భారతీ బాబు గారు మీరు చక్కగా రాశారండి పాటలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఆల్ ద టీమ్ మెంబర్స్. తమ్ముడు రామ్ సత్యనారాయణ గారి కన్నా ఇంకా చాలా ఉన్నారు. అంటే ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఇంకా కవితమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చిన్న పిల్లగాని ఉన్నప్పుడు ఆమె సినిమా చూసిన, బుడ్డ పిల్లగాని ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఆమెతో ఇక్కడ కలిసి కూర్చున్నాయి. అసలు మామూలు కాదు. ఎందుకంటే ఒక 100 సినిమాలు పైగా హీరోయిన్గా చేయడం అనేది మామూలు విషయమా? ఇలా ఎవరు అంతా నేను చెప్తున్నాను కదా, ఇలా కాజోలు కాదు, ఎవరైనా కావచ్చు, ఎవరికి సాధ్యం కానటువంటి ఒక గొప్ప సక్సెస్ను కవితమ్మ సాధించారు. అన్ని సినిమాలు తీసినా కూడా ఆమెలో ఏ కోశాన కూడా నేను గతంలో 100 సినిమాలు తీసిన హీరోయిన్ని నేను ఇట్లా అని చెప్పేసి ఒక్క ప్రశ్న మనకు కనపడదు. మన పక్కింటి అమ్మలాగానో మన పక్కింటి ఆడబిడ్డలాగానో కనపడతా ఉంటుంది. ఆమె ఆ సినిమా నిజంగా 100 సినిమాలు ఆమె ఏ వినయంతో ఉన్నదో ఇవాళ అదే వినయంతో ఉన్నది. కాబట్టి ఆమెకు ఇంకా గౌరవం ఉన్నది. ధన్యవాదాలు అన్నమాట. సినిమాలు అనేటివి చిన్నవి పెద్దవి ఉండవు. నేను ఎందుకంటే ఇప్పటి ఒక సినిమా చూసినా ఆ హీరో పార్ నాకు తెలియదు, కానీ ఆ సినిమా బాగుంది, ఒక మంచి కంటెంట్తో తీసిండు అనుకున్నప్పుడు నిజంగా నేను చాలా బిజీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పోయి మంచిగా లైట్లో నిలబడి టికెట్ తీసుకుని ఆ సినిమా చూసి వచ్చినాయి. అదే సినిమా 2 ఏకకాలంలో వచ్చినాయి. ఒకటి బ్రహ్మోత్సవం, ఒకటి బిచ్చగాడు. కానీ సినిమా బిచ్చగాడేమో బ్రహ్మోత్సవంగా నడిచింది, బ్రహ్మోత్సవం బిచ్చగాడు అయిపోయింది. ఇది పెద్దది చిన్నది అనేది సినిమాలు ఉండవు. అంటే మనుషులకు నచ్చే సినిమా ఏది? ఈ సినిమాలో నేనేం చూడగలిగినాను, దీని ద్వారా నాకేం సంతృప్తి కలిగింది అన్నటువంటి ఒక గొప్ప ప్రేక్షకులు ఉన్నారు ఈ కాలంలో. కాబట్టి మన ఇటీవల చాలా పెద్ద సినిమాలు వచ్చినాయి. ఇట్లా వచ్చినాయి అవి ఇక మనం అప్పుడప్పుడు వస్తుంది కదా, పిడుగు టక్కన పడుతుంది, మళ్ళీ కనబడదు, ఒక నిమిషంలో కూడా కనబడదు అంతే. కానీ పిడుగు వస్తుంది అన్న దానికి అలజడి ఉంటుంది, ఓ వద్ద ఆగమాగం ఉంటుంది. కానీ ఒక మంచి సినిమాలు ఇటీవల వచ్చినటువంటి సినిమాలు చాలా కూడా, ఇది డబ్బింగ్ సినిమానా, ఇది పక్క రాష్ట్ర సినిమానా అనేది ఎవరు కూడా ప్రేక్షకులు ఇవాళ చూడట్లేదు. ముఖ్యంగా ఒక మంచి సినిమాను ఆదరించే మంచి తెలుగు ప్రేక్షకులు ఉన్నందుకు నిజంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మేము చూసినాం, వాస్తవంగా శివగామి, బహుశా శివుని ఆజ్ఞ లేనిది చీమైన గుట్టదంటారు. బహుశా ఆ శివుడే మళ్ళీ మా రామ్ సత్యనారాయణతో శివగామిగా మళ్ళీ ఈ సినిమా తీసుకొస్తుందని నేను భావించుకుంటా ఉన్నా. వాస్తవంగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లాంటి సినిమాలు వస్తాయి పోతాయి అని అనుకుంటారు. కానీ వచ్చి కూర్చున్న తర్వాత అందరి నోళ్ళల్లా వాస్తవంగా ఇదేదో మెప్పు కోసమో సినిమా వాళ్ళు వెళ్తారు కాబట్టి 2 మంచి మాటలు చెప్పాలి, 2 పొగడ్తలు చెప్పాలి, వెళ్ళిపోవాలి అనేటువంటి కాన్సెప్ట్ కాదు. డైరెక్టర్ని చూస్తే సినిమా తీస్తాడా అని అనిపిస్తుంది, మనకు అనిపిస్తూ ఉన్నాడు. కానీ ఒక అద్భుతం అనేసి క్రియేటర్ చాలా అద్భుతంగా ఉంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. మరి అట్లాంటి ఒక డైరెక్టర్ను, ఒక చిన్న వయసులో ఉన్నటువంటి డైరెక్టర్కు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి రమేష్ గారికి కూడా, ప్రొడ్యూసర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ప్రయత్నాన్ని ముందుకు తీసుకురావాలంటే ఏదో ఒక తోడు కావాలి, ఏదో ఒక ప్రయత్నం కావాలి. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కోసం తప్పకుండా ఒక మంచి ప్రయత్నం చేశారు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా దీన్ని తప్పకుండా ఆదరిస్తారు. మన రామ్ సత్యనారాయణ గారికి తప్పకుండా ఒక మంచి సక్సెస్ని ఇస్తారని ఉదయపూర్వకంగా నేను ఆశిస్తూ ఉన్నా. తప్పకుండా మీకు విజయం దొరకాలని చెప్పేసి మనసు నిండా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా సాంస్కృతిక సారథి కాబట్టి తప్పకుండా మంచి పాడినావు, చాలా బాగుంది, గొప్పగా పాడినావు. ఇంకా ఇంకా పెద్దవాళ్ళు పాడితే బాగుంది. ఓకే, ఒక రకరకమైనటువంటి ఉంటాయి. ఇప్పటికీ మన ఘంటసాల గారిని మనం గుర్తు చేసుకుంటాం. ఘంటసాల గారు లేరని చెప్పేసి బాలసుబ్రహ్మణ్యం గారితో తక్కువ చేయలేం కదా మనం. కాబట్టి తప్పకుండా పాటలు అనేవి కొన్ని గొంతులు ఉంటాయి. ఇప్పుడు కొత్త గాయకులు కూడా చాలామంది వచ్చారు, చాలామంది సక్సెస్ సాధించారు. ఒక మంచి ప్రయత్నం తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా నువ్వు మంచి పాట పాడినావమ్మ, మంచి శివగామి, శివుడు కూడా నేను చల్లగా చూడాలి, మంచి బ్రహ్మణ నీకు భవిష్యత్తు దొరకాలని మనసు నిండా కోరుకుంటూ